సారీ దరిద్రం అయితే చూపించబోతున్నాను. హౌ ఆర్ యూ? బాయ్ బాయ్. యా హే హాయ్ బ్రో. దేవుడు అంటే భక్తి ఉండిద్ది, దేశం అంటే ప్రేమ ఉండదు. కష్టంగానే ఉంది. ఎలా ఉంటున్నారు ఏంటో వీళ్ళు. ఖచ్చితంగా అడగకుండానే చూడండి ఇప్పుడు హెల్మెట్ ఇస్తారు మనకి. అది ఫిలిప్పైన్స్ ఎవరైనా టూరిస్టర్లు వస్తే నాలాగా చిల్లర అయితే మీరు పెట్టుకోవాలి. హాయ్ బ్రదర్, ఐ వాంట్ టు సే సంథింగ్ టు యూ. యువర్ హౌస్ ఈజ్ వెరీ స్మాల్. ఇందాక నుంచి దరిద్రం అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. సిగ్నల్ లేవేం లేవు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, నైస్ పీపుల్. మొత్తం కూడా ఒక కిరాణా షాపు గ్రిల్ అయితే పెట్టేశారు మొత్తం ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఒక హౌస్ చూశాను, రికార్డ్ చేసుకోను అని అడిగాను, రికార్డ్ చేసుకోమన్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా దరిద్రం చూసాం కదా ఇక్కడ, ఇప్పుడు కొంచెం అభివృద్ధి చూద్దాం వెళ్ళి. యా లెట్స్ గో. యా అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి ఫిలిప్పైన్స్ అనే దేశంలో ఉన్నాను. ఇప్పుడు నేను ఉన్నది వచ్చేసి ఈ ఫిలిప్పైన్స్ దేశం యొక్క రాజధాని మనీలా. ఏ దేశంలో అయినా కానీ అభివృద్ధి చూడాలంటే ఆ దేశ రాజధానిలోనే చూస్తాం. గత వీడియోలో మీకు అభివృద్ధి ఎంతో కొంతవరకు చూపించాను. అలాగే ఈ వీడియోలో నేను దరిద్రం అయితే చూపించబోతున్నాను. సో ఫిలిప్పైన్స్లో చాలా దరిద్రం అయితే ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న పేద దేశాల్లో ఇది కూడా ఒక దేశంగా భావించవచ్చు. ఎందుకు ఏంటనేది మనం ఇంకా వెళ్తా మాట్లాడుకుందాం. 5 pesos ఇచ్చాను. సరే ఇంకో 5 pesos. ఓకే 10 pesos అంటే 15 రూపాయలు అయితే ఇచ్చాను. హాయ్. ఇలా వీళ్ళు ఏంటంటే రోడ్ల మీదే అడుగుతూ ఉంటారు, ఆకలి వేస్తుంది ఇదని చెప్పి. దానికి గల కారణాలు ఇలాంటి. అసలు ఫిలిప్పైన్స్ దేశం ఎందుకు ఇలా ఉంది దరిద్రంతో అంటే ఎక్కువ శాతం ఇక్కడ స్లమ్ములు అయ్యి కనపడతా ఉంటాయి. ఎందుకు ఏంటనేది వెళ్తా మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరిలో మీకు ఇంకోటి చూపించబోతున్నాను. ఏంటో తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి, లైక్ చేయండి. బాయ్ బాయ్ బాయ్. యా యా ఇప్పుడు నేనున్న ఏరియా పేరు మలాతే అంటారు ఇక్కడ ఈ మనీలాలో. ఇదేంటంటే చెప్పాలంటే ఎర్ర లైట్ స్ట్రీట్ అంటే ఇంకా అలాంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటికి సంబంధించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. ప్రజెంట్ మనం ఓన్లీ దరిద్రాన్ని మాత్రమే ఫోకస్ చేద్దాం. ఈ విధంగా వీళ్ళైతే రోడ్ల మీదే ఉంటారు, ఎక్కువ శాతం మనకు కనపడుతూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి సిగ్నల్స్ లేవు, రోడ్లు చూసుకొని దాటేసేయడమే. ఈ ఫిలిప్పైన్స్లో దరిద్రమైన ఫుడ్. ఎందుకు దరిద్రమైన ఫుడ్ అంటున్నానంటే వాళ్ళు మరీ అసలు వీధుల్లోనే దుమ్ము అదంతా పడుతున్నా కానీ వీళ్ళు ఇట్లా ఆయిల్లో చేస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద నేమ్? వాట్? పొటాటో. ఓకే 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 బంగాళదుంపని అలా చేస్తున్నారు అన్నమాట. హౌ మచ్? 20 ఓకే 20 pesos అండి, 30 రూపాయలు మన కరెన్సీలో. ఈ ఫిలిప్పైన్స్లో అంతా కూడా ఫ్రెండ్లీ పీపుల్, మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే వీళ్ళంతా కూడా ఇక్కడ చాలామంది పేదవారే ఉంటారు, ఎక్కువ పేదరికంలోనే ఉంది ఈ దేశం. కాబట్టి డబ్బులు ఉన్నోడు ఎప్పుడైనా కానీ కొంచెం సోకులంట కారుల్లో తిరుగుతా కొంచెం నేను తోపు అయితే అన్నట్టుగా ఉంటాడు. కానీ ఒక పేదోడికి అలా ఏముండదు. ఒక డబ్బులు లేని మధ్యతరగతి వ్యక్తులు, పేదవాళ్ళు అలాంటి ఏముండవు. ఎవరినైనా కానీ ఆహ్వానిస్తారు. నన్ను అడిగితే డబ్బే మనిషిని పాడు చేస్తుందని చెప్తాను. ఓకే ఒక బాయ్ సార్. గుర్తుపెట్టుకోండి, ఫిలిప్పైన్స్ ఎవరైనా టూరిస్టర్లు వస్తే నాలాగా చిల్లర అయితే మీరు పెట్టుకోవాలి, లేదంటే కనుక కష్టం. వాళ్ళు అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా. ఎప్పుడైనా ఒక దేశంలో పేదరికం ఉందంటే దానికి గల కారణం ఏంటంటే ఒకటి ప్రభుత్వం, 2 ఆ దేశంలో సరైన చదువు లేకపోవడం, 3వది అధిక పాపులేషన్ వల్ల, ఇలాంటి కారణాల వల్ల. సో కాబట్టి మీ పిల్లల్ని అయితే చదివించండి. ఇప్పుడు అసలు సిసలైన దరిద్రం మనం చూడాలంటే ఇక్కడ లిబర్టాడో అని ఒక ఏరియా ఉందంట, స్లమ్ ఏరియా. అక్కడికి వెళ్దాం.
హైదరాబాద్లో మెట్రో ఎలాగో ఇక్కడ కూడా అలాంటిది ఉంది. అలాగే చాలా దేశాల్లో ఎంఆర్టీ అని కూడా అంటారు. ఇక్కడ కూడా ఎంఆర్టీ ఉంది. ఎల్ఆర్టీ వచ్చేసి రెండు మెయిన్ ఏరియాలకు ఉంది. ఎంఆర్టీ అనేది ఒక మెయిన్ ఏరియాకు ఉందంట. ఎంఆర్టీ అంటే మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్. ట్రాఫిక్ మామూలుగా లేదు. చాలామంది అంటూ ఉంటారు ఇండియా అలా ఉంది ఇలా ఉందని. చూడండి, ఇంకా మనకన్నా అభివృద్ధి చెందని దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మెట్రోకి వచ్చేసి ఎటువంటి ఎస్కలేటర్ అయితే లేదు. సేమ్ మన సైడ్ లాగే చెప్పే కదా, జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఇట్లాంటివి చూస్తూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా. ఇక్కడ మిషన్ కూడా ఉంది. ఈ మిషన్లు ఉపయోగించడం చాలా తేలిక. నాకు ఏం తెలీదు. సింగిల్ జర్నీ టికెట్ కొట్టాను. లిబర్టాడ్ కన్ఫాము. ఇది 50 పీసెస్. దీంట్లో నోటు పెట్టేస్తే లాగేసుకుంది. యా, ఇప్పుడు ఈ కార్డ్ అయితే వచ్చింది. అలాగే చిల్లర కూడా దీంట్లో. దరిద్రకరమైన విషయం ఏంటంటే మొత్తం చిల్లరే వచ్చింది నేను నోటు పెడితే. తెలిసిందే కదా మనకి, ఇక్కడ ట్యాప్ చేస్తే గ్రీన్ లైట్ వెలిగిద్ది. ఆ గ్రీన్ లైట్ ఆరిపోయే లోపల దీన్ని ఎట్లా అనుకొని రావాలి అంతే. ఇంకా మళ్ళీ ఇదే కార్డు ఆ దగ్గరికి వెళ్ళి మిషన్లో పెట్టేస్తే వెళ్ళిపోయింది అంతే. చాలా తేలిక. నాకు ఏం తెలియదు, జస్ట్ వచ్చాను చేసుకున్నాను. మెయిన్ ఏంటంటే ఇక్కడ వేరే దేశాలు వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఏమైనా చేసేయచ్చు. అరే పక్కన వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారా, అదనుకుంటున్నారు ఇదనుకుంటున్నారు అంటే ఏమీ చేయలేము, అక్కడే అయిపోతాం. కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే చౌక కేవలం 25 పైసలతోనే వెళ్ళిపోతున్నాను. అదే నేను ఇక్కడ నుంచి ఏదైనా క్యాబ్ కారు అట్లా బుక్ చేసుకొని వెళ్ళాలంటే 200 పైసలు కావాలి. అన్నట్టు ఏరియా పేరు చెప్పలేదు కదా, ఇదంతా కూడా పెద్రోగిల్ అనే ఏరియా. ఇది పెద్రోగిల్లు ఎల్ఆర్టీ స్టేషను. మీకు ఈ వీడియోలో దరిద్రం చూపిస్తా అన్నా కదా, ఇంతకు మించి దరిద్రం ఇంకేముంటుంది. జస్ట్ మిస్. హౌ టు గో? ఓ ఓకే ఓకే ఓకే. ఏంట్రా బాబు ఏ విధంగా ఉంది? ఓ సారీ. వెళ్ళేదారిలో లొకేషన్లు అయితే చూసుకుంటా పోవచ్చు. అదిగోండి కిరీనో స్టేషన్ అంటే ఇది. అట్లా మైక్లో చెప్తూ ఉంటుంది మనకి, వెళ్ళిపోవచ్చు. అసలు ఏంటండి బాబు ఇది? బ్రదర్ నా సజెషన్ ఏంటంటే మీ యొక్క సారీ మీ యొక్క విలువైన వస్తువులన్నీ కూడా భద్రంగా ఉంచుకోండి, లేదంటే చొరబాటుదారులు తస్కరించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. అమ్మ, మన స్టేషన్ వచ్చేసింది. ఈ ఏరియా మొత్తం కూడా స్లమ్ ఏరియా అంట. ఇక్కడ బాగా దరిద్రం మొత్తం ఇక్కడ చూడొచ్చు అంట మనం. అందుకని ఇక్కడికి వచ్చా. కనపడుతుందిలే, ఇంకా లోపలికి వెళ్దాం, డీప్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. అసలు ఎలా బతుకుతున్నారా బాబు. అందుకే ఒక దేశంలో ఎంతమంది జనాభా ఉండాలో అంతమంది జనాభా ఉండాలి. మీరు ఒకవేళ పిల్లల్ని కనే పని అయితే ఆలోచించుకోండి. మన దగ్గర ఒకవేళ వాళ్ళు పెరిగి పెద్ద అయితే కావాల్సిన ఫెసిలిటీసు ఇవన్నీ ఉన్నాయా లేవా అని. అంతేగాని ఊరక ఏదో కనేయాలని చెప్పి కనేయడం కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి సరైన చదువు అందించగలుగుతున్నావా? ఈ కార్డు ఎక్కడ పెట్టాలి? దీంట్లో పెడితే వెళ్ళిపోయింది. అది ఓపెన్ అయిపోయింది. వాళ్ళకి సరైన చదువు అందించగలుగుతున్నావా? సరైన విద్య అందించగలుగుతున్నావా? ఒకవేళ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే సరైన వైద్యం అందించగలుగుతున్నావా? వాటిలన్నింటికి ఎంత ఖర్చు అవుతున్నాయి? ఇదంతా కాదు, సరైన ఫుడ్ పెట్టగలుగుతున్నావా? ఇది కూడా చూసుకోవాలి మీరు. ఇవన్నీ చూసుకోకుండా ఏం లేదు కనేద్దాం, ఏదైతే అదైంది, మనకి పథకాలు అవన్నీ వస్తున్నాయి కదా అని అనుకుంటే కనుక చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది పిల్లల్ని చూస్తున్నాం ఇక్కడ రోడ్ల సైడు. మన సైడ్ కూడా అలాగే తయారవుతుంది. నాకు అలా ఇష్టం లేదు. సో కాబట్టి మన స్తోమత ఏంటో చూసుకోవాలి, దాన్ని బట్టి వెళ్ళాలి అంతే. నేను వచ్చేసి ఇప్పుడు లిబర్టాడ్ అనే ఏరియాలో గొంతుల్లో తిరుగుతున్నాను. ఇలా మనం లోపలికి వెళ్ళే కొద్దీ మనకి దరిద్రం అనేది కనపడతా ఉండిద్ది. మొత్తం చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. కుదిరితే ఎవరన్నా ఇంట్లోకి కూడా వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటో కూడా చూద్దాం.
మరీ ఫస్ట్ ఇంప్రెషన్ నేను అనుకున్నంత వరస్ట్గా అయితే లేదు, బాగానే ఉంది. సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్దాం, డీప్గా వెళ్దాం. నడుచుకుంటే వెళ్ళే కొద్దీ వస్తూ ఉంటుందంట. ఇక్కడ ఫిలిపైన్ పీపుల్ అనేవాళ్ళు ఫ్రెండ్లీ పీపుల్, చాలా నవ్వుతూ మాట్లాడతారు, చాలా హ్యాపీ ఫేసెస్, కోపం అయితే పడరు. నాకు అది ఒకటి బాగా నచ్చింది. అందుకే మనం ఏంటంటే చిత్రీకరణ ఏమైనా చేసినా కానీ ఎవ్వరు కూడా ఏమనరు. దిస్ వే గోయింగ్ బ్రదర్, స్ట్రైట్, దిస్ వే నాట్ గోయింగ్. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదిగోండి లోపలికి వెళ్ళే కొద్దీ అక్కడతో సిమెంట్ రోడ్ అయితే. హాయ్ హాయ్ బ్రో, వాట్స్ యువర్ నేమ్? యా, థ్యాంక్ యూ. ఇక్కడ ఫిలిపైన్స్లో భాషను వచ్చేసి వీళ్ళు ఫిలిపినో లాంగ్వేజ్ అంటారు. ఇక్కడ ప్రధాన భాష వచ్చేసి ఇంగ్లీషు. ఇక్కడ వీళ్ళ దేశం ప్రైమరీ లాంగ్వేజ్ ఇంగ్లీషు, తర్వాత వీళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఫిలిపినో. ఇక్కడ మనం ఉంది ఇప్పుడు వచ్చేసి ఒక స్లమ్ ఏరియాలో కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి చాలామందికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, అందుకనే మనం చెప్పేది అర్థం కాకుండా ఉండొచ్చు. హలో హలో, హాయ్, హౌ ఆర్ యూ? Thank you so much. Pandesal. Very nice people. Pandesal. 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 Yeah. You like pandesal? What is pandesal? Filipino bread. Bread. Oh. Filipino bread. So are you selling or are you eating? No. No. It's okay. It's okay. It's okay. You eat. Thank you so much. Very good people. వీళ్ళందరూ వాళ్ళు తినే ఫుడ్ని కూడా మనకి పెడతా అంటున్నారు. చాలా మంచి వాళ్ళు. Hey bro. Hey handsome. John Cena. John Cena. Hi, hi bro. Oh, hi friend. How are you? Yeah, I'm good friend. Okay, bye. Bye. Bye bye. Grace. Yeah. Divisible Patuan. What's your name? My name is Ram. Grace. Yeah. You too, great. Bye. పర్లా వాళ్ళ ఈ ఉండే స్లమ్ ఏరియాలోకి వచ్చి మనం చూపిస్తున్నా కానీ మంచిగానే వెల్కమ్ చెప్తున్నారు. బాగుంది, అలాగే ఉండాలి. సో కొంతమంది ఉంటారు పేదరికం ఉంటుంది, ఆ పేదరికాన్ని చూపిస్తుంటే కోప్పడతారు అదేంటో, కానీ వీళ్ళు హ్యాపీగా దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది. హే హే హాయ్ బ్రో, వాట్స్ యువర్ నేమ్? కమాన్ కమాన్, ఐ డోంట్ నో హౌ టు ప్లే. ఓ సారీ, వన్ మోర్. Again, wait. Camera angle. Yeah, come on. ఏంటి చాలా ప్రెషర్ ఉంది. Okay, I try with left hand because my left hand very strong. Brother, it's very tough, brother. My energy gone. కష్టం ఆడడం. ఓకే, యూ గైస్ ఆర్ ప్లే. వాట్ ఈస్ యువర్ నేమ్ బ్రదర్? వాట్ ఈస్ యువర్ నేమ్? హాయ్ గాయ్స్. ఇదిగోండి ఇక్కడ ఒక హౌస్ చూశాను, రికార్డ్ చేసుకోను అని అడిగాను, రికార్డ్ చేసుకోమన్నారు. థ్యాంక్ యూ, వెరీ గుడ్ పీపుల్. సో బ్రదర్, సో హౌస్ వచ్చేసి లోపల ఈ విధంగా ఉందండి మొత్తం కూడా. ఒక చిన్న హౌసు, ఎంత ఉందో మీకు దూరం నుంచి చూపిస్తే అర్థమైంది. ఇది హౌసు. టీ తాగుతామంటున్నారు. థ్యాంక్ యూ సార్, వెరీ నైస్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణాయిలు మనలాగే. సో అలాగే ఇక్కడ వీళ్ళకి వాష్రూము ఈ విధంగా ఉంది. నీళ్ళ ఫెసిలిటీ కూడా లేనట్టు ఉందండి, వాళ్ళు నీళ్ళు తెచ్చుకొని ఇట్లా పెట్టుకుంటారు అనుకుంటా. ఓకే బాయ్ బ్రదర్, బాయ్. ఎవ్వరు కూడా ఏమంటలా. This is fried fish. Fried fish. This one? Sausage. Sausage, yeah. Okay, and this? From Pork? seafood. Seafood, okay. Come in. And this is amungo. Amungo. Yeah. Oh, nice. Fish. Yeah. Yeah. And also this is tokwa. Tokwa. Okay, nice. Thank you so much. This way going? Yeah, they are. వాళ్ళ ఫుడ్లు అయితే ఆ విధంగా ఉంటాయి. ఓహో, ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి బోరింగ్. ఇంతకుముందు మనం కొట్టుకునే వాళ్ళం కదా, సో అదే పద్ధతిలో ఇక్కడ బోరింగ్లు అయితే ఉన్నాయి.
Hi. How are you? I'm good. Yeah. Yeah, I'm fine. Blog. You're a vlogger. Yeah. I'm come from India. నేను ఇండియా నుంచి వచ్చాను. What? I'm come from India. You're from? Philippines. You're from here? Yeah. Okay. వీళ్ళు ఎక్కడ వాళ్ళే అంట. Nice to meet you. Good people. Hey, hi bro. He's shy. Yeah, okay, bye. Bye. Yes sir. మన ఛానల్ పేరు ఏంటని అడుగుతున్నారు. సో మచ్ సార్. నైస్ పీపుల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఓకే బాయ్ సార్. ఓకే. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా స్నేహపూర్వకంగా. హలో. Parang mukha kang depressed doon at iniisip ko baka ikaw ay ninakawa ng self. Tingnan ko ang iyong pangalan, sabi mo. Hey, what's up? వాట్సాప్ బాయ్స్. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాను. నన్ను ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా అడగలేదు డబ్బులు. నచ్చింది నాకు, అదొక విషయం నచ్చింది. వీళ్ళు ఉంటుంది పేదరికంలో, వాళ్ళు కష్టపడి సంపాదించుకుందాం అనే స్వభావంతో ఉన్నారు. నవ్వుతా వాళ్ళకున్న దాంట్లో హ్యాపీగా చూసారు కదా ఇప్పటి వరకు. ఇంకా చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం. ఇంకా అవ్వలేదు వీడియో. ఈ వీడియో చివరిలో మీకు చూపించాలి. ఇంకా ఇప్పుడు ఇంత దరిద్రం చూపిస్తున్నా కదా, వీడియో చివరిలో ఇంకోటి ఉంటుంది, చూడండి. అది కూడా వీళ్ళకి మీటర్లో బయటే ఉంటాయి అనుకుంటా. ఆ మీటర్లకి సీల్ కూడా వేసున్నాయి. ఇక్కడ నుంచి రోడ్డు బాగుంది. పంచ్. వాట్స్ యువర్ నేమ్? Aya. You are a girl? Not boy. Your name? Lebi. Okay? Bye. హాయ్. ఇంకొక విషయం ఏంటంటే మనకి థాయిలాండ్ అనేది మీ అందరికీ తెలిసిందే. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మన భారతీయులకి సంబంధించి. చాలామంది అక్కడికి వెళ్ళి ఎలా పడితే అలా అక్కడ గట్టిగా మాట్లాడడం, చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం, కొంచెం రోతగా బిహేవ్ చేస్తున్నారని చెప్పి చాలా వీడియోలో కూడా చూసుకుందాం. అలాగే మన తెలుగులో కూడా చాలామంది యూట్యూబర్లు కూడా చెప్పారు ఇట్లా బిహేవ్ చేస్తున్నారని. వాళ్ళ వల్ల ఇప్పుడు ఎవడో చేసే తప్పు వల్ల హాయ్ చిన్నపిల్లలు కూడా మంచిగా అదే ఎవడో చేసే తప్పు వల్ల మనందరికి ఇప్పుడు నేను వెళ్ళినా కానీ నువ్వు ఎక్కడ అంటారు ఇండియా అని చెప్తున్నాను, చాలా చీప్గా చూస్తున్నారు. ఫిలిప్పైన్స్ దేశం అనేది రీసెంట్గానే మన భారతీయులకి 14 రోజుల ఫ్రీ వీసా అయితే అనౌన్స్ చేసింది. దాన్ని మనం కాపాడుకుంటే ఓకే, లేదు మనం ఇక్కడికి వచ్చి వీళ్ళతో అసభ్యకరంగా బిహేవ్ చేస్తా, ఎట్లా పడితే అట్లా గలీజ్గా మాట్లాడతా, కొంచెం అమ్మాయిలతో మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటే ఈ దేశంలో కూడా ఇది ఒక వెనకబడిన దేశం అయినప్పటికీ ఇక్కడ కూడా మనకి వాల్యూ అయితే ఉండదండి, గుర్తుపెట్టుకోండి. మన సైడ్ లాగే ఇక్కడ చాలామంది హోమ్లెస్ పీపుల్ కూడా ఉంటారు. చూసుకోండి, ఇక్కడ ఒక ఆయన పనుకొని ఉన్నాడు. Your country? ఇండియా. India? ఎస్ సార్. Oh, yeah. ఇది మన సైడ్ కోడిగుడ్డు బజ్జీ లాగా ఇక్కడ వీళ్ళు తయారు చేస్తారు. దీన్ని వచ్చేసి సార్ కెనరీ కాల్ ఇదిగోండి ఎగ్, దాంట్లో దోసకాయ ముక్కలు కొంచెం సూప్లో వేసుకొని తింటున్నారు. నైస్. Right. బట్ నేనైతే తినదలుచుకోవట్లేదు. పంచదార. యా ఓకే, థ్యాంక్ యూ సార్. నేనైతే తినదలుచుకోవట్లే, ఎందుకంటే తెలిసి ఆరోగ్యాన్ని బాడీ చేసుకోవడం దేనికి. కమాన్, యూ హ్యావ్ ఎ నైస్ టాలెంట్. రొనాల్డో. చాలా దూరం వచ్చాను, దాదాపుగా ఒక 2 కిలోమీటర్లు వచ్చుంటా. ఇంకా నాకు మొత్తం ఇక్కడ స్లమ్ అంటున్నారు కానీ అక్కడ స్టార్టింగ్లో చూసినంత అయితే ఇక్కడ ఎక్కడ కనపడలా. మొత్తం సిమెంట్ రోడ్లు అవన్నీ ఉన్నాయి, శుభ్రంగానే ఉంది, ఎటువంటి వాసన కూడా రావట్లా. అక్కడే కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉన్నట్టు అనిపించింది. చూద్దాం ముందుకెళ్ళి నాకు ఎక్కడైతే కనపడితే అక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేస్తా. హాయ్ హాయ్ బ్రో. Hey bro, what's up? యా ఫైన్, నైస్. ఇక్కడ కొంచెం మళ్ళీ స్లమ్ ఏరియాకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఎటో వెళ్తున్నాను కానీ రైట్ ట్రాక్లోనే వెళ్తున్నట్టున్నా.
లోకల్ ఫుడ్ వండుతున్నారు వీళ్ళు. చేపను అట్లా రోస్ట్ చేసేసుకొని అదేంటో దట్ వన్ ఈజ్ పోర్క్. ఓకే, పోర్క్, పంది మాంసం. యా, ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ కిరాణా షాపు చూసుకోండి, మొత్తం కూడా ఒక కిరాణా షాపు. గ్రిల్ అయితే పెట్టేశారు మొత్తం ఇక్కడ. మరి ఎందుకు అలా పెట్టారో ఏంటో ఇంకా మీరే అర్థం చేసుకోండి. చుట్టూతా ఒక గ్రిల్లు పెట్టి చేయాల్సిన వ్యాపారం చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఇంకా భద్రతా దృష్టి రీత్యా ఇక్కడ చాలా తక్కువ ఉందేమో. ఇక్కడే ఏమైనా ఫుడ్ తినేసేస్తే పోయిద్దామో. దిస్ ఫుడ్ ఈజ్ గుడ్. ఓకే, ఫిలిపినో ఫుడ్. కెన్ యూ సజెస్ట్ మీ విచ్ ఫుడ్ ఈజ్ బెటర్? ఏ ఆహారం అయితే బాగుంటుందని అడుగుతున్నాను ఇక్కడ. Yeah. What type of food? యా, You can do the fish balls or the quail eggs. quail eggs. Yeah, because that's the type of Filipino food. Because I'm very confused. Can you order for me? this one, you can try this one. It's quail egg with it's like a breaded quail egg. Yeah, okay, I try this. Pop. No. 5 pesos only. ఓకే, 5 pesos, 5 pesos 5 pesos. అంటే 7.5 రూపాయలు. ఓకే ఓకే. దీన్ని ఎగ్ క్విల్ అంటారంట ఇక్కడ. దీంట్లో మనకి చిల్లీ సాస్ లాంటిది ఏదో ఆయిల్ లాంటిది వేసి చేశారు. దీంట్లో కోడిగుడ్డు సొన ఉంది, బాగుంది రుచి అయితే. కానీ ఆకలి మేము ఉన్నాక తినేస్తున్నా తప్పట్లా. నేనే చెప్తా నీతులు, మళ్ళీ నేనే తింటున్నా. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇక్కడ వీళ్ళు తింటుంటే ఒకసారి ట్రై చేయని చెప్పి ఇచ్చారు. ఫిలిపినో స్టైల్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంట. కొంచెం స్వీట్ అయితే తగులుతుంది, పంచదార కలిపారేమో. షుగర్ ఇన్సైడ్. నైస్ నైస్. యా, ఓకే. maganda ka ba? దాంట్లోనే వాట్ ఈస్ దిస్ బ్రదర్? చేప దాంతో తయారు చేస్తారంటే వేయించారు. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. So it's the sweet spicy sauce. బాగుంది. ఎలా అంటే చేపని కీమాలా చేసి ఒక పిండిలో కలిపి నూనెలో వేయించి మనకి ఇస్తున్నారు. సాసేజ్ టైప్ అనమాట. బాగుంది. ఇప్పుడు ఈ బ్రదరు మనకి వాళ్ళ హౌస్ అయితే చూపిస్తా అన్నారు. ఓకే బ్రదర్, లెట్స్ గో. Okay. Go. వాట్ ఈస్ ద ఏరియా నేమ్? Huh? ఏరియా నేమ్? Here? యా. The area? Yes. Pasay City. స్పాసాయ్ City. స్పాసాయ్ సిటీ. ఓకే. ఇక్కడ వీళ్ళు ఏంటంటే అండి, ప్రతిదాన్ని కూడా ఒక మండలం అంటారు. ప్రతి మండలాన్ని కూడా వీళ్ళు ఏంటంటే ఒక సిటీగా పిలుస్తారనమాట. ఎంటరింగ్ ఏరియా. దిస్ ఈజ్ యువర్ హోమ్. Oh yeah. ఓకే, ఇదే మనోడి ఇల్లు. సో మనలాగే వీళ్ళు కూడా చెప్పులు బయటే విడిచేసి వెళ్ళిపోతున్నారు. చాలా దేశాల్లో అండి చెప్పులు బయట విడిచెళ్ళరు. కెన్ ఐ ఎంటర్ విత్ మై సాక్స్? Sure. యా, ఓకే. యువర్ ఫ్యామిలీ? Here's my నైస్. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? వాట్ ఈజ్ యువర్ నేమ్? What's your name? Chase. His name's Chase and this one's Johan. ఓ, చేస్ సియోహాన్. నైస్ టు మీట్ యూ గైస్. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. చేస్ సియోహాన్. మంచిగా టీవీ. నైస్ హౌస్ బ్రదర్. Yeah, so this is basically our house. We యువర్ ఓన్ హౌస్ ఆర్ యూ పేయింగ్ రెంట్? rent only. ఓకే, అద్దెకే ఉంటున్నారంట వీళ్ళు. 6,000 pesos here 6,000 pesos. for 1 month. దట్ మీన్స్ ఎ లాట్. Yeah, that is a lot. 6,000 pesos స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి, చాలా ఎక్కువ. ఇంత చిన్న ఇంటికి 6,000 pesos అంటే చాలా ఎక్కువ అండి రేటు. సో అలాగే ఇక్కడ యేసు ప్రభువుని ఎక్కువ నమ్ముతారు. హల్లెలూయా, ఆమెన్. So here's our 1 bedroom. Then దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ వన్ ఫ్యామిలీ. yeah, four family. 4 Yeah. 4 ఫ్యామిలీ.
Oh, four people. Okay. Yeah. 4 people. Nice home, brother. Thank you so much for your showing your home. No problem. Nice. That can be seen in Noodles. Yeah, they're eating fried noodles. Okay, guys. Thank you so much. Brother, I want to say something to you. Yeah. Your house is very small, but your hearts are very big. No problem. That's Filipino. Yeah. మేమే అందుకే మమ్మల్ని ఫిలిపినోస్ అంటున్నారు. యా, మీ మనసులు చాలా పెద్దవి, మీ ఇల్లులు చిన్నవైనా కానీ. బాయ్. బాగుంది. దిస్ ఈస్ అనదర్ హౌస్. This house, all houses are made with wood? Some, but most, the modern ones are now concrete. Concrete, okay. But the old ones are wood. ఓకే, పాత ఇల్లులు అయితే చెక్కలతో చేస్తారంట, ఇప్పుడు కొత్త గట్టే కాంక్రీట్ అంట. బట్ నైస్ హౌస్ బ్రదర్. అండ్ హియర్ ఎవ్రీ హౌస్ సేమ్ లైక్ దిస్? Different. Very different, yeah. This is more better. Actually, yeah. Yeah. If I go some people house, this is not like this. Yeah. Some people house are much smaller. Yeah. And not Yeah. cleaner. Yeah, your house is very nice brother. సో మొత్తం మంచిగా చూపించాడు. అన్నయ్య అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగారు, ఇంకా ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే స్నేహం పరిచయాలు ఎక్కడ మొదలవుతాయి ఏంటో తెలియదు. ఇంకా అలా టచ్లో మనకి ఎప్పుడైనా ఫిలిప్పైన్స్ వచ్చినా కానీ కొంచెం బాగుంటుంది. బాయ్ బ్రదర్. ఇతను పర్లేదండి, అడిగినా కానీ వాళ్ళ ఇల్లు కూడా అట్లా చూపిస్తున్నారంటే. ఇప్పుడు ఇంకొక ముందరికి వెళ్తే ఇంకొంచెం స్లమ్ ఉంటుందంట, చూద్దాం. అక్కడికి వెళ్ళాడు చూసేసి. హాయ్. అచ్చం చైనా వాడికి మళ్ళీనే ఉన్నాడు కదా. ఓకే బాయ్ సార్. ఇటు స్ట్రైట్కి వెళ్తే వస్తుందంట ఇంకొక స్లమ్ ఏరియా. ఇది మీకు తెలిసిందే, దీన్ని ఇక్కడ జిప్నీ అంటారు, వీళ్ళ లోకల్ ట్రాన్స్పోర్టేషను. అలాగే ఇది కూడా లోకల్ ట్రాన్స్పోర్టేషను. దీంట్లో వెళ్తే 100 రూపాయలు అయితే దాంట్లో 10 రూపాయల్లోనే వెళ్ళిపోవచ్చు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. ఇక్కడ నేను వచ్చిన దగ్గర నుంచి, నేను ఇక్కడికి వచ్చి 4 రోజులు అవుతుంది. ఫిలిప్పైన్స్ ఈ దేశం వచ్చిన దగ్గర నుంచి నేను ఇక్కడ ఒకళ్ళు కూడా గొడవలు పడడం అయితే గమనించలేదు. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, అరుచుకోవడం ఇట్లా గమనించలా. అందరూ హాయ్ అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నారు. This one is good. Yeah, very nice. Yeah, very nice. Aisha speed. Aisha speed. Yeah. Take a picture. Take a picture. Yeah. Happy? Okay. Yeah, okay. Can you search Channel. You search your channel. You gonna upload that? Yes, everything. Later you upload. Go our page. Go our page. Okay. Okay? Bling. Yeah, I will subscribe on your channel. Very soon you make big shop. Okay, bye guys. Take care. అతి త్వరలోనే చిన్న దుకాణం నుంచి పెద్ద దుకాణానికి వెళ్తారు మీరు. బాయ్. హాయ్. యూట్యూబర్ సార్. ఇక్కడ బార్బర్ షాప్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ వీళ్ళు ఇది వేసేసుకొని మాస్క్ పెట్టుకున్నారు. వెరీ హైజీన్ సార్, వెరీ గుడ్, క్లీన్, నైస్. సేమ్ మన సైడ్ లాగే ఉందా. ఇక్కడ వీళ్ళకి ఖచ్చితంగా పాటలు అయితే ఉండాలండి, పాటలు లేకపోతే అవ్వదు. ఓకే బాయ్ సార్. సారీ నైస్ బేకరీ. కూరగాయల షాపులు జస్ట్ అడుగుదామా. హాయ్ హౌ ఆర్ యూ? సో క్యాబేజ్ హౌ మచ్? 1 కిలో 200 pesos. 1 కిలో 200 pesos స్క్రీన్ పైన ఇచ్చాను. అండ్ బ్రింజాల్ 200. ఓకే, వంకాయ కూడా కిలో 200 pesos స్క్రీన్ పైన ఇచ్చాను. అండ్ దిస్ వన్ లేడీ ఫింగర్ 10 pesos. దిస్ వన్ 10 pesos. ఓకే, ఇది కిలో కూడా ఉండదు, జస్ట్ ఒక 50 గ్రాములు ఈ లెక్కన. ఇది 10 pesos అంటే స్క్రీన్ పైన ఇచ్చా, ఇంకా అర్థం చేసుకోండి, రేట్లు ఎక్కువే ఉన్నాయి. దిస్ వన్ 100. ఇది 1 కిలో 100 pesos స్క్రీన్ పైన ఇచ్చాను. ఇంకా ఏమున్నాయి ఇక్కడ? యా, మనకి మెయిన్ ఇది
దిస్ వన్ హౌ మచ్? 150 కిలో బంగాళదుంప 150 పెసోలు అండి. స్క్రీన్ పైన ఇచ్చాను. ఇంక ఇవన్నీ కూడా మనం ఒక వెనకబడి ఉన్న స్లమ్ ఏరియాకి అయితే వచ్చి చూసాము. ఇంక అర్థం చేసుకోండి రేట్లు ఏ విధంగా ఉన్నాయో. అండ్ ఎగ్ హౌ మచ్? 1 egg? ఎగ్ యూ డోంట్ హ్యావ్ ఎగ్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్, నైస్ ఇన్ఫర్మేషన్, బాయ్ బాయ్. ఇది ఇక్కడ కూరగాయలు అయితే రేట్లు ఎక్కువ ఉన్నాయి, మరి ఎందుకు ఉన్నాయో ఏంటో. నాకైతే చాలా రేట్ ఎక్కువ అనిపించింది. అందుకే కావాలా ఇక్కడ వీళ్ళు ఎక్కువ సాసు నీళ్ళలా సాస్లా చేసుకొని దాంట్లో నంచుకొని తింటారు. మన సైడ్లో కూరగాయలతో తినాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ కదా, మొత్తం అందుకే కావాలా. పిండి పదార్థాలు అవన్నీ కనపడతా ఉంటాయి ఇక్కడ. సిగ్నల్ లేవేం లేవు, చూసుకొని చాలా జాగ్రత్తగా దాటాలి. ఇది వచ్చేసి ఇక్కడ ఎగ్గును పంది మాంసంతో చేస్తారంట. 80 పెసోలు అంట. ఇదంతా పంది మాంసం టమాటా ముక్కలు అవి వేసి చేస్తారు. నో ఐ డోంట్ వాంట్. ఓ యూ మేకింగ్ నార్మల్లీ? ఓకే, మన వీడియో తీసినామని చేసింది ఆవిడ. ఓకే బాయ్, నైస్. అంతా ఇక్కడ ఆయిల్ ఫుడ్ ఎక్కువ. 1 కిలో టమాటా హౌ మచ్? 70. ఓకే, 70 పెసోలు అంట 1 కిలో టమాటా. స్క్రీన్ పైన ఇచ్చాను. ఇది కొంచెం వేరే వస్తువులతో కంపేర్ చేసుకుంటే తక్కువ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎప్పుడైనా మనం మెయిన్ రోడ్లో వెళ్తే మనకేం తెలీదు, అలా గొంతులు పట్టుకొని తిరిగితేనే. ఇప్పుడే ఇంకొక ఏరియా వచ్చా. వాట్ ఈస్ ద ఏరియా నేమ్? నగందూలా? లకంతూలా. ఓకే ఓకే ఓకే. ఏంటో ఎంత ఇరుక మరి. హలో హాయ్. కొంచెం దుర్వాసన అయితే వస్తుంది ఇక్కడ, కష్టంగానే ఉంది. ఎలా ఉంటున్నారు ఏంటో. హలో హాయ్. యా, హౌ ఆర్ యూ? యా, నైస్. English. I don't understand language. Okay, thank you. For what that? This is a blogger. I'm a blogger. Yeah, thank you. ఏంటో ఇంగ్లీష్ బ్లాగర్ అయిపోయాను నేను. హాయ్. హే బ్రో. చిన్నపిల్లలే మన ధైర్యం, వాళ్ళే అన్నిటికీ ముందు వస్తారు. హాయ్. Yes brother, I am a blogger from India. Subscribe. Thank you so much sir. Thank you so much brother. I am from India. నేను భారతదేశం నుంచి వచ్చాను. చాలామంది మన ఛానల్ అడుగుతున్నారు, వీళ్ళకి మనకి లాంగ్వేజ్ అర్థం కాదు. అయినా అతి త్వరలో యూట్యూబ్ ఆటోమేటెడ్ ఫీచర్ ఇంగ్లీష్లో రాబోతుంది. సో మన లాంగ్వేజ్ డబ్బింగ్ అయి వస్తాయి వాళ్ళకి ఆడియో అతి త్వరలో. రామ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చాలా గొంతుల్లోకి వచ్చాం. హలో సార్. హాయ్. తలకాయ తిరుగుతుంది ఇక్కడ, ఎందుకంటే కొంచెం చాలా ఇబ్బంది ఇక్కడ ఉండడం. విపరీతమైన దుర్వాసన వస్తుంది, అలాగే కొంచెం అదో రకంగా ఉంది. బాలా గ్రేట్. నిజంగా ఇల్లు ఎలా ఉంటున్నారు ఏంటో. ఎనదర్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఏంటిది? ఇక్కడ ఫుట్బాల్ ఎక్కువ ఆడతారు అనుకుంటా. హాయ్. ఓలా. మళ్ళీ ఇంకొక మెయిన్ రోడ్లోకి వచ్చేసా. ఆ స్లమ్ ఏరియా మొత్తం కూడా గొంతుల్లోనే ఉంది, మెయిన్ ఏరియాలో ఎక్కడ లేదు. హాయ్ మేడం. సో వెజిటేరియన్ రైట్? దిస్ వన్? This vegetables. Yeah.
వెజిటేబుల్స్ రైస్ రైస్ యా థ్యాంక్ యూ మెయిన్ రోడ్లో ఫుడ్ తినేసి వెళ్ళిపోవాలి, ఆకలి వేస్తుంది, ఏం తినలేదు నేను. థ్యాంక్ యూ మేడం. రైస్ కుక్కర్ చూసారా ఎంత ఉందో, అది చాలా పెద్దది, బిగ్ వన్. రైస్ స్మాల్, ఓకే, తక్కువ రైస్ ఇవ్వండి. యా ఐట్ హియర్, నేను ఇక్కడే తింటాను. థ్యాంక్ యూ సార్. శాకాహారం హోటల్లోకి వచ్చి చూసుకొని తినమే. ఎంత అడుగుదాం రేట్ ఇది? హలో మేడం, హౌ మచ్ దిస్ ప్రైస్? Price. Price? Yeah. Okay, sir. I give you price after your... హ్యాపీగా ఈ వెజిటేరియన్ ఫుడ్ తినేసి ఆల్రెడీ హ్యావ్ సార్. థ్యాంక్ యూ. Sir, what do you want drinks? We have soft drinks, the light desserts. Same like this. Do you want this? I want zero sugar. Zero sugar. Yeah. This one is good, right? No sir, sugar. No sugar, stay strong, more healthy. Ay, may sugar daw siya ate. Diabetes daw siya. No diabetes. Sugar. So 55 only. ఓకే, 55 పెసోలు అంటండి ఈ రైస్ ప్లస్ వెజిటేబుల్ కర్రీ. ఇప్పుడు నాకు ఫిష్ కానీ చికెన్ కానీ ఏమైనా కావాలంటే చికెన్ కర్రీ హౌ మచ్? అదే చికెన్ కర్రీతో అనుకోండి 85 పెసోలు అంట. అది కూడా స్క్రీన్ పైన ఇచ్చాను. పర్లా, రేట్లు రీజనబుల్గానే ఉన్నాయి ఇట్లా లోకల్ రెస్టారెంట్లోకి వస్తే. భోజనం అయితే తినేసాను. ఇక్కడ అలాగే యాప్లు ఉన్నాయి మన సైడ్ ర్యాపిడో లాగా. మొత్తం 3 యాప్లు నాకు తెలిసినవి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఒకటి గ్రాబ్, మనకి థాయిలాండ్, బ్యాంకాక్, సింగపూరు అటు మొత్తం బంద్ చేసే యాప్. ఇక్కడ కూడా ఉంది గ్రాబ్ అనేది. కాకపోతే ఆ గ్రాబ్లో ఓన్లీ కారు మాత్రమే బుక్ చేసుకోగలం ఇక్కడ ఈ ఫిలిప్పైన్స్లో. సో కాబట్టి ఆల్టర్నేట్ బైక్ యాప్లు 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆంకాస్ కనపడుతుంది కదా, ఆ బ్లూ కలర్ లోగో ఆంకాస్. దాని పక్కనే ఇంకోటి జాయ్ రైడ్. ఆంకాస్లో బుక్ చేశాను, నాకు రాలేదు కాబట్టి జాయ్ రైడ్లో బుక్ చేశాను. జాయ్ రైడ్లో యాక్సెప్ట్ చేశారు. అంటే ఒకటికి 2 యాప్లు, ఒకటి కాకపోతే ఒకటి. ఇక్కడ బైక్ సర్వీస్ కొంచెం తక్కువే ఉందనుకోవచ్చు. ఎక్కడ దాకా వచ్చాడు మన డ్రైవర్? ఇదిగోండి మ్యాప్ కూడా చూపిస్తుంది, పక్కనే ఉన్నాడు. అది ఎక్కేసి ఇప్పుడు దాకా దరిద్రం చూసాం కదా ఇక్కడ, ఇప్పుడు కొంచెం అభివృద్ధి చూద్దాం వెళ్ళి. ఓకే ఇక్కడ వాళ్ళు చాలా కోఆపరేటివ్, మమ్మల్ని కూడా తీయని చెప్తున్నారు వాళ్ళు వచ్చి. బాయ్, నైస్ పీపుల్. మళ్ళీ రా అంటున్నారు. ఈ జాయ్ రైడ్ వచ్చిందా? ఇక్కడ బండి నెంబర్ ఎంత? 125 బ్లూ కలర్ యమహా మియో 125 బ్లూ. యమహా మియో. వీళ్ళు ఖచ్చితంగా అడగకుండానే చూడండి ఇప్పుడు హెల్మెట్ ఇస్తారు మనకి. అది ఎస్ సార్, రామ్ ద ట్రావెలర్. యా, వినీస్ గ్రాండ్. Thank you, sir. Are you a blogger, sir? Yes, sir. Oh, I follow you. Thank you. Oh. Yeah, let's go. Bye. Okay, bye. Bye. ఇప్పుడు వెళ్ళే దారిలోనే మనం ఈ దరిద్రం, అంటే సారీ ఇందాక నుంచి దరిద్రం అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. మీ అందరికి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను అంతే. ప్రాంతాలను బట్టి భాషలు మారుతాయి కదా. మన సైడ్ అట్లా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఎన్విరాన్మెంట్లో అలా అని నేను కూడా అట్లాగే అనేస్తున్నా. మార్చుకుందాం. ఇక్కడ నుంచి నేను వెళ్ళబోయేది విన్నీస్ గ్రాండ్ మాల్ అండి. విన్నీస్ గ్రాండ్ కెనాల్ మాల్ చాలా ఫేమస్ ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మాల్కు స్పెషాలిటీ ఉంది అన్ని మాల్స్ లాగా. అది వెళ్ళి అక్కడికి వెళ్ళి చూపిస్తాను. దీన్ని జాలీబీ అంటారు ఇక్కడ. ఇది ఎందుకు ఫేమస్ అంటే పెట్రోల్ పంపులు కూడా భలే ఉన్నాయి. ఆ జాలీబీ ఎందుకు ఫేమస్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ ఎవరైనా డేట్కి తీసుకెళ్ళాలంటే ఫిలిప్పైన్స్ అమ్మాయిలకి జాలీబీ అంటే చాలా ఇష్టం.
మనం ఎవరినైనా అమ్మాయిని డేటింగ్కి తీసుకెళ్ళాలంటే జాలీబీకి రా అంటే వచ్చేస్తుంది హ్యాపీగా. ఈ పైన మొత్తం కూడా ఎక్స్ప్రెస్ హైవే. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఇక్కడ. వావ్, ఇంకా 12 నిమిషాలు వెళ్ళిపోతాం అంట వెన్నీస్ మాల్కి. ఈయన అంటున్నారు కదా అది చాలా బాగుంటుంది వెన్నీస్ మాల్, ఇటలీలా ఉంటుంది అంటున్నాడు, యూరోప్ లాగా. ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్లు అయితే పెట్టుకున్నారు, రూల్స్ బాగా పాటిస్తున్నారు. కానీ ట్రాఫికే మరీ ఘోరం. ఎంటర్ అయిపోయాం మాదాపూర్. అదే అండి మన హైదరాబాద్లో మాదాపూర్ లాగా ఈ ఫిలిప్పైన్స్లో అభివృద్ధి. ఆ బ్రిడ్జిలు అవన్నీ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇంకా ఎటు చూసుకున్న అభివృద్ధి. ఇదంతా కూడా ఫిలిప్పైన్స్ ఆర్మీ బేస్ అంట, దీంట్లోనే ఫిలిప్పైన్స్ ఆర్మీ ఉంటారంట. దిస్ ఈజ్ మకాటి బకెట్. ఓకే, ట్రాఫిక్ ఎంత దారుణం అంటే సైక్లింగ్ ట్రాక్లో బైక్ వెళ్తుంది, ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా ఆ వాకింగ్ ట్రాక్లో సైకిల్ వెళ్ళాలి కావాలా, ఇటు ఇంకా సైకిల్ కూడా ఏమొస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, నైస్ రైడ్. Yes sir. ఇదిగోండి జాయ్ జాయ్ రైడ్ సూపరు. ఒక రాజుల కోట ఉన్నట్టు ఉంది ఇది, ఒక మాల్లా అయితే లేదు. రైట్. ఓ కన్ఫ్యూజన్, నైస్. బాగా అందరూ డాలర్సే వేసేస్తున్నారు, యూజ్ అవుతాయి వాళ్ళకి. ఓకే, ఒక 10 రూపాయలు వేసాను. ఈ మాల్ కూడా అన్ని మాల్స్ లాగే, కాకపోతే ఈ మాల్లో స్పెషాలిటీ ఏంటంటే, థ్యాంక్ యూ చూస్తున్నారు కదా బోటింగ్, ఈ చుట్టూతా మాల్. ఈ మాల్లో ఏంటంటే పడవ ప్రయాణం, దీనికి టికెట్ తీసుకోవాలనుకుంటా. అలా పడవలో చుట్టూతా తిరగవచ్చు మాల్లో. ఇది మనం ఇంకా మంచి వ్యూ చూడాలంటే పైకి వెళ్ళాలి, పైకి వెళ్దాం. భలే డెకరేట్ చేశారు మాల్. ఆహా, గోల్డ్స్ జిమ్ ఎన్నాళ్ళ తర్వాత చూస్తున్నాను. ఇదే గోల్డ్ జిమ్ మన ఏపీ తెలంగాణలో చాలా బ్రాంచ్లు ఉన్నాయి. అక్కడ మెంబర్షిప్ ఉంటే మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు అనుకుంటా గోల్డ్ జిమ్లో, ఇంటర్నేషనల్. ఈ మాల్ పైన పెద్ద చర్చ్ కూడా ఉంది. భలే ఉంటాయండి ఫారిన్ కంట్రీలో చర్చిలు. మన సైడ్ కూడా ఇట్లా కడితే బాగుండు, వీళ్ళేమో కట్టిసావరు. దేవుడు అంటే భక్తి ఉండిద్ది, దేశం అంటే ప్రేమ ఉండదు, ఇంకేం కడతారు. మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలంటే ఎవడైనా విదేశీయుడు వచ్చి చూసి ఏంట్రా ఇది అన్నట్టుగా ఉండాలి. ఈ పైనుంచి అసలు వ్యూ పాయింట్ అయితే లేదు చూస్తానికి. ఇక ఇది రివరు.
ఇక చూసాం కదా ఇప్పటి వరకు, అదిరిపోయింది మాల్ అయితే. ఆ విజువల్స్, లొకేషన్స్ అవన్నీ కూడా ఇలా వీళ్ళైతే ఎక్కడ పడినా కనపడుతూ ఉంటారు. సో పర్లేదు, నాకు నచ్చింది. ఎందుకంటే మరీ డబ్బులు అడగకుండా ఏదో ఒక వాళ్ళ టాలెంట్ని అయితే ప్రదర్శించుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. బాగుంది. మినీ షో అయితే ఇక్కడ కూడా ఉంది. మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కనపడుతూ ఉంటాయి ఈ మినీ షోలు. అన్ని మాల్స్ లాగే ఈ మాల్ కూడా. కాకపోతే ఏంటంటే లోపల ఒక బోటింగ్, సింగపూర్ మెరీనా బే శాండ్స్ అని ఒకటి ఉంది. దాని లోపల కూడా ఈ విధంగానే ఉంటుంది ఒక బోటింగ్. దాని కనెక్టింగ్ మాల్స్ లోపల ఒక మాల్లో ఈ విధంగానే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ బోటింగ్ చేయాలంటే కనుక 500 పెసోస్, అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను, కొంచెం రేట్ ఎక్కువే. 15 నిమిషాలు ఉంటుందంట రైడ్. ఎప్పుడైనా మంచిగా ఫోటోలు తీసుకోవాలి, వీడియోలు తీసుకోవాలనుకుంటే చేయొచ్చు, తప్పలేదు. నన్ను అడిగితే బొక్క. బైక్ బుక్ చేశాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ వీడియో ఎండ్ అంటే కాసేపట్లో ఎండ్ చేయబోతున్నాను. చివరిలో మీకు చూపించాలి అది. యా ఓకే, చూసుకుంటున్నారు మొత్తం వాళ్ళు. నైట్ టైము మామూలుగా ఉండదు ఈ ఫిలిప్పైన్స్. ఇక్కడ అమ్మాయిలు కూడా డెలివరీ జాబ్ చేస్తున్నారు. బాగుంది. ఎలా రా బాబు ఇంత ట్రాఫిక్లో. అబ్బా, అసలు ఒక వాడు చెప్పాడు కదా ఇందాక మనకి, అతను అదే రైడర్ చెప్పారు కదా, ఒక ఇటలీ ఉన్నట్టు ఉంటుందని. నిజంగా అంతే ఉంది నైట్ టైము. కానీ ఒక్కటే డ్రాబ్యాక్, ట్రాఫిక్. బోనిఫాసియో హై స్ట్రీట్, ఇది వచ్చేసి బీజీసీ అనే ఏరియాలో ఉంది. ఇది ఫిలిప్పైన్స్లోనే రిచెస్ట్ ఏరియా. పగల టైం వస్తే మనం ఇందాక వచ్చేటప్పుడు చూసాం కదా బిల్డింగ్స్, అలా ఉంటుంది. అందుకే నైట్ టైం చూపిస్తున్నాను, అన్నీ కవర్ చేసినట్టు ఉండాలి మనకు కూడా. అంత పేదరికాన్ని చూసి ఒక్కసారికి ఇటు వస్తే ఇక్కడంతా ఉన్నోళ్ళే కనపడుతూ ఉంటారు ఈ ఫిలిప్పైన్స్లో. ఆ బిల్డింగ్స్ ఇందా మనం వచ్చేదారిలో చూసాం కదా, అవన్నీ కూడా ఐటీ బిల్డింగ్స్. ఇక్కడ కూడా ఐటీ సెక్టర్ ఉంది. ఇంత పెద్దదైనప్పటికి కూడా ఇక్కడ ఒక సిగ్నల్ లేదు, బొంగు లేదు. ఇంత డెవలప్ అయినా కూడా ఇక్కడ నుంచొని అలా ఆగాలి, మనం వెళ్ళాలి. ఏంటిది అట్లా వెళ్ళిపోవడమే. ఇంకా మనం వెళ్తేనే ఆగుతారు వాళ్ళు. మొత్తం ఈ వీధులు ఇవంతా ఈ డెవలప్మెంట్ చూస్తుంటే ఒక సింగపూర్ చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. చాలా బాగుంది. ఈ ఫిలిప్పైన్ దేశంలోనే రిచెస్ట్ ఏరియా అన్నమాట ఇది. పేరుకు తగ్గట్టుగానే ఉందంతే. చాలా బాగుంది. రోడ్లు కూడా చాలా పెద్దవి. ఇక్కడ ఇన్ఫోసిస్ కంపెనీ కూడా ఉంది. నాతో ఎవరు అన్నారు ఇన్ఫోసిస్ కంపెనీ మన తెలుగు వాళ్ళదే అని. అది ఎంతవరకు నిజం ఏంటో తెలియదు నాకు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మొత్తం మన హైదరాబాద్ లాగే, కాకపోతే ఏ మాటకి ఆ మాట ఫ్రాంక్గా చెప్తున్నా, ఇక్కడ హైదరాబాద్ కన్నా కొంచెం బాగానే ఉంది, ఇంకా డెవలప్ అయింది. మన హైదరాబాద్ని తక్కువ చేద్దామని కాదు, ఇక్కడ ఏంటి ఎటు చూసుకున్నా చాలా పెద్దగా ఉంది, బాగా భారీగా ఉంది. మాదాపూర్ సూపరు,
కానీ ఇది ఇంకా బాగుంది మాదాపూర్ కన్నా. మరి ఇక్కడ చూసుకుంటే దరిద్రాన్ని చూసాం, అలాగే అభివృద్ధిని కూడా చూసామండి. ఈ ఫిలిప్పైన్స్ దేశంలో ఎంత ఉందా అని చెప్పి అభివృద్ధి కూడా ఎక్స్ట్రీమ్లో ఉంది, దరిద్రం ఇంకా ఎక్స్ట్రీమ్లో ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది. సో ఆ వీడియో ఇక్కడ నైట్ లైఫ్, అలాగే ఇక్కడ అసాంఘిక కార్యక్రమాల గురించి వీడియో, అంటే మీకు అర్థమై ఉండిద్ది పాటికి నైట్ ఏం జరుగుతుంది ఇక్కడ, రియాలిటీ అయితే చూపిస్తాను. ఎప్పటిలాగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్. మరొక అద్భుతమైన వీడియోతో వద్దాం.